Namaste, Assalamualaikum guys. Welcome back to my channel Spandana's Life after a long time. Today we are on the way to Fujairah, more than 100 kilometers distance. We are almost in Sharjah now, going towards Fujairah. And what will be there? Emuntai, Emundav, ela untundo. Almost many of the times I have given many videos about Fujairah, but still this is another vlog which is very interesting. Okay, look at the location of Sharjah. Everywhere in Sharjah, wherever you go, you will find a mosque. Okay, there is no chance to say that you skipped off prayer. And also this is University Road. Look at this beautiful mosque. Okay, side of the university buildings. Sharjah University చాలా పెద్దది, చాలా హ్యూజ్ ఏరియా. అండ్ షార్జా ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎమిరేట్ అనమాట. అండ్ స్పెషల్లీ ఫర్ ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ. ఎడ్యుకేషన్కి, హెరిటేజ్ అండ్ కల్చర్కి షార్జా పెట్టింది పేరు అనమాట. సో అవుట్ సైడ్ చూసారు కదా, చాలా దూరం స్టార్ట్ అయింది, ఎన్నో కొన్ని కిలోమీటర్స్ ఉందన్నమాట. బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ అనమాట. బిల్డింగ్స్ అన్నీ చూస్తే చాలా అమేజింగ్గా ఉంటాయి. వాటి మినార్స్ కానీ, టూమ్స్ కానీ, ఎవ్రీథింగ్. అండ్ మెనీ ఆఫ్ ద టైమ్స్ ఐ గెట్ టు గో ఇన్ ఫర్ సెమినార్స్ అండ్ ఆల్. చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి అనమాట. సో వెన్ ఎవర్ ఐ గెట్ ఆపర్చునిటీస్ ఐ కీప్ గ్రాబింగ్. సో చూసారు కదా, పోదాం మళ్ళీ మెల్లిమెల్లిగా పోయి మొత్తం అంతా చూసేసి వచ్చేద్దాం. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసి. సో అల్కాస్మియా యూనివర్సిటీ అనమాట. చూడండి, బ్యూటిఫుల్ గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, షార్జా బిల్డింగ్స్ చాలా డిస్టెన్స్లో ఉన్నాయి. లొకేషన్ అరుస్తూ ఉంది. చాలా ఎక్కడి నుంచి మొదలైంది ఇది అల్కాస్మియా యూనివర్సిటీ, ఇంకా ఎంత దూరం ఉంది. ఇవన్నీ అవే. సో ఇలా స్మూత్ రన్నింగ్ రోడ్స్ ఉంటే ఎంత దూరమైనా ఈజీగా ప్రయాణం చేయాలనిపిస్తుంది కదా. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై లాంగ్ డ్రైవ్. ఇదొక మాల్ అనమాట, పెద్ద మాల్. 06 మాల్ అనుకుంటా ఇది. ఎస్, అదే, ఇది చాలా పెద్ద మాల్ ఇది షార్జాలో. అంటే ఎంత లేకపోతున్న రోడ్స్ ఇలాగా స్మూత్గా, చక్కగా, నీట్గా, క్లీన్గా, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్తో, అక్కడక్కడ ఖర్జూరు చెట్లు. ఒంటెల కోసం వెతుకుతున్నాయి. ఇంకెక్కడ నుంచి నాకు ఒంటెలు చూడాలనిపిస్తుంది. సో విల్ ఫైండ్ అవుట్. సో ఇదంతా ఇసుక నేల ఎడారి అనమాట అండి. ఈ పక్కన మీరు రెండు వైపులా చూస్తున్నారు కదా, ఇది వరకు లేదు. ఈ మధ్యన ఈ పెద్ద పెద్ద విల్లాస్ అన్నీ చూస్తున్నారు కదా, ఈ విల్లాస్ అన్నీ కొత్తగా కట్టినవి అనమాట. ఇది సో షార్జా ఎక్స్టెండ్ అయ్యి ఒక కొత్త ఊరు మొదలైపోయింది. ఈ రోడ్డు నేను డే టైమ్ ఇప్పుడే రావడం, చాలాసార్లు వస్తాం కానీ ఆల్మోస్ట్ సన్సెట్, ఈవినింగ్, నైట్ అలా అయిపోతుంటుంది. సో నేను ఎప్పుడూ వీడియోస్ తీసినట్టు లేను. సో ఇవన్నీ చూసారా, అరబ్బీ వాళ్ళ ఇళ్ళన్నీ ఇలా ఉంటాయి పెద్దగా. ఇందులో చాలా మట్టికి విదేశాల నుంచి వచ్చిన పనోళ్ళే ఉంటారు. చాలా బ్యూటిఫుల్ హౌసెస్ అన్నీ కట్టారు. చాలా షాప్స్, ఫెసిలిటీస్ అన్నీ కూడా వచ్చేసి. అండ్ చాలా దూరం, చాలా సంవత్సరాలు ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉండినాయి ఈ రోడ్లన్నీ కూడా. చూసారా, ఇంకా చాలా ఇల్లులు అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ 90% అయితే అయిపోయిందండి. మొత్తం దుకాణాలు అన్నీ వచ్చేసినాయి. ఆఫీసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. తోజీ, తహసీల్, తజ్బీర్, బ్యాంక్స్, ఇస్లామిక్ బ్యాంక్ షార్జా, ఇలా. సో ఆల్ ఫెసిలిటీస్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే, ఒక ఊరిని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ ఇచ్చేస్తారండి. మెయిన్ రోడ్స్ అనమాట.
రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ దుకాణాలు, ఇల్లు, ఈ క్యాంపులు, ఆఫీసెస్ ఇవన్నీ వస్తాయి. మనకైతే ఫస్ట్ ఇల్లు వచ్చేస్తుంది, తర్వాత ఎప్పుడుకో నీళ్ళు వస్తాయి, ఎలక్ట్రిసిటీ కూడా ఎప్పుడుకో వస్తుంది. ఇంకా రోడ్లు అయితే చెప్పనక్కర్లేదు, అసలు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి అట్లా ఉంటుంది అనమాట మనకి. సో ఎనీవేస్, ఇది మా స్కూల్ తోటి నిండిపోయి ఉంటుంది షార్జా మొత్తం అంతా. ఇది కొంచెం రోడ్ ఎత్తుంది ఇక్కడ. సో అదే షార్జా మాస్క్ అనమాట, డే టైమ్ వ్యూ. ఇది ఆల్రెడీ ప్రత్యేకించి ఒక వీడియో చేశాను, చాలా బ్యూటిఫుల్ మాస్క్ అండి అది. సో యూ కెన్ వాచ్ ద వీడియో ఇన్ ద డిస్క్రిప్షన్, ఐ విల్ పుట్ ఇట్ ఇన్. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాం అనమాట. రాసల్కేమా, ఫుజేరా అని చాలా వరకు ఊరినంతా ఎక్స్టెండ్ చేసేసారు చూడండి. ఇంకా అదంతా కూడా ఎడారే పక్కన. సో దిస్ ఈజ్ మలైహా రోడ్. మలైహా రోడ్ అంటారు దీన్ని. చాలా మంచి మంచి ఇల్లులు కట్టుకున్నారండి మాషాల్లా. ఎవరైనా సరే డ్రైవ్ చేసేటప్పుడు మెయింటైన్ డిస్టెన్స్, డ్రైవ్ సేఫ్ అండి. ఎక్కడికక్కడ రాడర్స్, కెమెరాస్, సైన్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి మనకి. భయంకరంగా పడటం వలన ఇంకా గ్రీన్, ఇంత ఎండలో అయిపోయినా సరే ఇంకా పచ్చదనం కనిపిస్తుంది. సో స్టిల్ ఇట్స్ గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ గ్రీన్. సో ఫుజీరా అంటే మనకి ఇసుక తిప్పలు అయిపోయిన తర్వాత ఇలా కొండలు కనిపిస్తూ ఉంటాయండి. ఆ దూరంగా ఉన్న కొండలు. ఆల్మోస్ట్ ఇంకా ఫుజీరా బార్డర్లోకి వచ్చేస్తాం. చూసారా ప్రశాంతంగా ఉన్న ఎడార్లన్నీ. ఎక్కువ ఈ రూట్లో ఒమాన్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎందుకంటే ఫుజీరా బార్డర్ క్రాసింగ్ ఉన్నది. సో అటు నుంచి అటు వాళ్ళ సిటిజన్స్, ఇటు నుంచి అటు ఈ జీసీసీ నుంచి మూవ్ అవుతూ ఉంటారనమాట. అన్ని కొండలు. So this is entrance. Assalamu alaikum. Mashallah, look at these beautiful mountains. చాలా ప్రశాంతం అనిపిస్తుంది అబ్బా ఇలాంటి ఏరియాస్లోకి వస్తే కదా. సో ఈ కొండ అంతా తొలిచేసి మధ్యలో వేశారనమాట ఈ రోడ్డు. ఓకే, సో ఆ కొండ అటువైపు ఒక ముక్క, ఇటువైపు ఒక ముక్క, మళ్ళీ దాన్ని ఎంత ఎలాగా చేశారు చూసారా. ప్రొటెక్షన్ కోసం చాలానే చేశారు దీనికి. ఇవన్నీ కట్టేసి రాళ్ళు అయ్యి మళ్ళీ
నెట్టేసి అంతా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కూడా నెట్టేసేసి మొత్తం ప్రికాషన్స్ అనమాట. కానీ వర్షాలు వచ్చినప్పుడు ఎంత పెద్ద పెద్ద వర్షాలు వచ్చినా మనం ఎంత ప్రొటెక్షన్ చేసినా ప్రకృతిని మనం ఆపలేం కదా. సో ఇవన్నీ ప్రమాదకరమైన ఏరియాలు అయిపోతూ ఉంటాయి. మొత్తం పల్లంలో ఉన్నాయి చూడండి, అదంతా ఈ పల్లంలో ఉన్నవన్నీ ఇవన్నీ మునిగిపోతాయి అనమాట. ఆ కొండల పై నుంచి వచ్చిన వాటర్కి బికాస్ ఆఫ్ ద హెవీ రైన్స్ వెన్ ద వాటర్ ఫ్లోస్ డౌన్ ఫ్రమ్ ద హిల్స్, సో దీస్ ఆర్ ఆల్ ద డౌన్ ఏరియాస్ కదా. సో థెల్ గెట్ డ్రౌన్డ్ అనమాట, ఫ్లడ్ ఏరియా అయిపోతుంది ఇదంతా. సో ఈ ఇయర్లో వచ్చిన వర్షాలు అయితే మాత్రం భయంకరమైన వర్షాలు అని చెప్పాలి. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై స్టిల్ దెర్ ఈస్ బ్యూటిఫుల్ గ్రీనరీ. సో one time it's from one side it's a blessing and from one side it's also a disturbance. సో ఎందుకంటే ఇసుక అంతా నీరు పీల్చుకోదు కదా, మన ఊర్లలో మట్టి పీల్చుకున్నట్టు ఇసుక పీల్చుకోదు నీరు. సో అది ప్రాబ్లం అయిపోతుంది అనమాట ఇక్కడ. సో అవన్నీ ఎడాలి. సో కాచం, రువైదా, హమ్దా ఇవన్నీ ఏరియాస్. మలేహా రోడ్ అదొక ఊరు మళ్ళీ. సో ఇప్పుడు మనం ఫుజీరా ఎంట్రన్స్లో ఒక స్టార్టింగ్ విలేజ్ అనమాట, ఇది స్టార్టింగ్ ఊరు. సో ఇక్కడ చాలా మట్టికి నర్సరీస్ అన్నీ ఉన్నాయి, మొక్కలు ఎక్కడ చూసినా మొక్కలు నర్సరీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది ఒకటి ఫోర్ట్లో ఉంది, పెట్రోల్ బంక్ అది. సో వాడి అల్ హల్లో, కల్బా, మలేహా, అల్దైడ్ ఇవన్నీ ఇంకా ఆర్కియాలజికల్ ఏరియాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ బ్రౌన్గా కనిపించేవన్నీ బోర్డ్స్ అన్నీ కూడా మనం చూడవలసిన ఏరియాస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ అలాగా బ్రౌన్ బోర్డ్స్ తోటి లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ గ్రీన్ బోర్డ్స్ అనేవన్నీ ఊర్లు, మళ్ళీ ఇంకా ఈ బ్లూ బోర్డ్ అనేది కూడా మొత్తం మెయిన్ రోడ్స్ అనమాట. సో గ్రీన్ బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఊర్లలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఉషా, దేట్, హుదైరా. చాలా డ్రిప్ ఇరిగేషన్ లాగా ఉంటుంది అనమాట, అంటే డ్రిప్ వాటరింగ్ సిస్టమ్ అనమాట. ఇక్కడ మొక్కలన్నిటికీ మెయింటెనెన్స్ చాలా కాపాడుతారండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేడియం అగైన్, స్పోర్ట్స్ సెంటర్ అనమాట. టినా క్లబ్ స్టేడియం ఇదంతా పిల్లలకి స్పోర్ట్స్ సెంటర్ ఇది. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా డస్ట్ ఉన్నది. ఇక్కడ మళ్ళీ అల్మలేహా హెల్త్ సెంటర్ ఉంది ఇటు సైడ్, రైట్ సైడ్ మెడికల్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా షాప్స్, చిన్న చిన్న షాప్స్, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ. సో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. అలాగే మనకి ఎల్లో బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి కార్ల పైన, అవన్నీ ఓమన్ గాడీలు అన్నమాట, కార్స్ అన్నీ. సూకల్ జుమ్మా అంట ఇక్కడ. అన్ని చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న సూక్లు, షాపింగ్ సెంటర్స్ అన్నీ కూడా అనమాట. ఎందుకంటే ఫుజీరా అనేది చాలా బ్యూటిఫుల్ ఏరియా అండి, అంటే పహాడ్ అనమాట, మొత్తం హిల్లీ ఏరియా, మౌంటైన్ ఏరియా. చిన్న చిన్నగా ఉంటాయి, చిన్న చిన్న ఊర్లు, బట్ చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటాయి. ఇంకా ఇక్కడ బాగా నాకు నచ్చింది ఏంటంటే పార్కింగ్ లేదనమాట. పార్కింగ్ జంజట్, పార్కింగ్ టెన్షన్ లేదు. హ్యాపీగా ఎక్కడైనా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, మనకు పార్కింగ్ ఫీజు అనేది లేదు. సో టెన్షన్ లేదనమాట పార్కింగ్. అయ్యి ఒక్క నిమిషం అయితే చాలు మనకి 400-200 దిరమ్స్ ఫైన్, బట్ ఇక్కడ అది లేదు. సో నాకు అందుకు ఒకటి బాగా ఫుజీరా అంటే ఇష్టం, చాలా న్యాచురల్ ప్లేస్. సో ఫుజైరా, వాడి అల్ హలో, కల్బా ఈస్టర్న్ రీజియన్ అంత. సూకల్ జుమా షేక్, సూకల్ జుమా అనమాట. ఎక్కడ నుంచో బోర్డు చూస్తాను, ఎక్కడ అనుకుంటే ఇక్కడ ఉంది, చాలా బ్యూటిఫుల్. మళ్ళీ ఇక్కడ కూడా ప్లాంట్స్, నర్సరీస్ అన్నీ ఉన్నాయి. చాలా ఓపెన్ ఏరియా ఉంది ఫుజీరాలో, కానీ జనాభా తక్కువ. ప్రశాంతమైన ఊరు ఇది, మంచి ఊరు అండి, చాలా మంచి. హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది. మస్ఫూట్ అల్ వతన్ రోడ్ అంటే ఇది మళ్ళీ ఇటు సైడ్, రైట్ సైడ్ నేను చూపించేది. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ దూరంగా కనిపించేది మస్ఫూట్ రోడ్. చెట్లు చూసారా, ఇది మళ్ళీ రాసల్కేమో కూడా అటు సైడ్ రోడ్ అనమాట. మీరు చూస్తున్న రోడ్ అంతా రాసల్కేమో. మళ్ళీ ఫుజీరా, కుర్ఫఖాన్, హత్తా, షోయబా. హత్తా కూడా మంచి ప్లేస్ అనమాట. ఇది వరకు మేము వెళ్ళాం కానీ అప్పుడు నేను వీడియోస్ ఏమీ తీయలేదు, బట్ హత్తా డ్యామ్ అదంతా కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇంటర్చేంజ్ రోడ్, అది ఎక్స్ప్రెస్ వే లాగా అనమాట.
నాకు తెలియకుండానే ఈ లాంగ్ డ్రైవ్ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయిందండి. సో నేను ఇక్కడితోటి ఆపేస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానన్నమాట. సో యాక్చువల్లీ మనము అజ్మాన్ షార్జా దాటుకుని ఇలాగ ఫుజీరా వెళ్తున్నాం. సో ఫుజీరాలోను నెక్స్ట్ షార్జాలో కూడా మళ్ళీ బోర్డర్స్ ఉన్నాయి మధ్య మధ్యలో. సో బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ అనమాట. చాలా లెంత్ ఎక్కువైపోయింది అండ్ మీకు కూడా చాలా బోర్ అనిపిస్తుంది. అండ్ ఇఫ్ యు ఆర్ రియలీ ఫీలింగ్ బోర్డ్ స్కిప్ ఆఫ్ దిస్ వీడియో అండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ లాంగ్ డ్రెస్. సో దట్స్ వై ఐ డిడ్ దిస్.